ఓకే రైట్. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మరిపేడ డోర్నకల్ నియోజకవర్గం సంబంధించిలో మరిపేడ దేవస్థానం సంబంధించిన భావసంభావ గుడి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మనతో పాటు వియో గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్, కరెస్పాండెంట్ T9 కరెస్పాండెంట్. ఎలా ఉంది జాతర యొక్క సంబంధించిన, ఎలా ఉంది, ఎటువంటి సూచనలతో ఈ జాతర నడిపిస్తుంది? జాతరకు పలు ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళ సౌకర్యార్థం మనం కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళ చలువ పందిళ్ళు కానీ, వాటర్ సప్లై కానీ, వాళ్ళ కోసం కావాల్సినవన్నీ కూడా చేస్తున్నాం. భక్తులకు సదుపాయాలన్నీ కూడా చేస్తున్నాం. ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రావడానికి బస్ సౌకర్యం కానీ అది కానీ కొంతవరకు చేయగలుగుతున్నాం. ఇక ముందు చాలా వరకు చేస్తామని చెప్తున్నాం. ఇంకా సంబంధించింది ఒక పారువేట అని ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కదా, దానికి బట్టి బందోబస్తుకు సంబంధించింది, పోలీస్ సంబంధించింది కావచ్చు, ఇక్కడ వాటర్ సప్లైగా సంబంధించింది ఏ రకంగా చూస్తారు? పారువేట కార్యక్రమం అనేది దీనికి మొత్తమైన ముఖ్యమైనటువంటి పూజ కార్యక్రమం ఇది. దీంట్లో భాగంగానే పలు ప్రాంతాల నుంచి జనాలు వచ్చి పూజ చేసుకోవడం ఆనవాయితీ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ కార్యక్రమంలో ఎటువంటి ఎద్దడి లేకుండా, ఎటువంటి విషయాల్లో లొల్లి కాకుండా ఉండడానికి పోలీసు వారు కానీ, రకరకాల సిబ్బందిని, అన్ని సిబ్బందిని, రెవెన్యూ వాళ్ళని కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళని కానీ, అన్ని రకాల సిబ్బందిని, ఎలక్ట్రిక్ సిబ్బందిని కానీ అందరినీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళ నుంచి సహకారం తీసుకుంటూ జాతర విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఆ విధంగానే వాళ్ళందరూ కూడా మా సహచర్యలు అందిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, ఇక్కడ గుడికి సంబంధించింది ఏర్పాట్లో మీకు గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్కి సంబంధించి ఏమైనా రావాల్సిన ఏమైనా ఉన్నాయా? దేవస్థానం నుంచి రావాల్సిన ఫండ్స్ అంటే ప్రస్తుతానికైతే ఏం లేవు. కాకపోతే అందరి దాతల ద్వారా కొంతమంది ఎవరు తీసుకుంటున్నాము. తర్వాత రావాలని ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళని కానీ రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు రకరకాల మనకు సమస్యలకు తీరుస్తాము. రాబోయే కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ దేవాలయాన్ని టూరిజం ప్లేస్కి కానీ రకరకాల కార్యక్రమాలు ముందుంచడం చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోపల చాలా వరకు మార్పులు వస్తాయని ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికంటే నెక్స్ట్ ఇయర్లో ఇంకా మార్పు బాగుంటుంది. ఈ సంవత్సరంలో కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు. సార్, గుడి అంటే కొద్దిగా సుందరీకరణంగా ఉండాలి, కొద్దిగా అందంగా ఉండాలి. నైట్లో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది, బల్బులు లేవు. దీన్ని ఎలా చూస్తారు మీరు? యోగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాటికి ఎందుకంటే టెంపుల్ ఉన్న పరిస్థితిని బట్టి సాధ్యమైనంత వరకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. రాను ఇంకేంటంటే చెప్తున్నాను కదా, రియలెన్స్ ఫండ్స్ కొన్ని వచ్చిన తర్వాత రాబోయే కారణం మీరు సుందరీకరణ కాదు, దీన్ని చాలా మంచి టెంపుల్గా చూస్తారు. ఇప్పుడు ఇంకా టూరిజం వాళ్ళు వస్తారు, రకరకాల ప్లేస్లో వస్తారు, అన్ని రకాల ఇంప్లిమెంట్ జరుగుతాయి. రాబోయే కాలంలో చాలా బాగుంటుంది టెంపుల్ చూడడానికి. ఇప్పటి నుంచే మొదలు పెట్టినాము, అన్ని ఒక్కసారి కావు కాబట్టి రాను అన్ని కూడా ఒకటి వస్తాయి. 100 సంవత్సరాల చరిత్ర గల గుడి ఎందుకు చేయలేకపోతున్నా? కూడా ఎమ్మెల్యేల మంత్రులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళు చేయలేకపోతున్నారు? ఒకటి చెప్తే నేను దాన్ని బట్టి మేము మాట్లాడుతాం. ఇప్పుడు 100 చరిత్ర కాబట్టి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు గవర్నమెంట్ అప్పటికిప్పుడు చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు కొంత మార్పులు జరిగినాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారు, కానీ ఇప్పటికిప్పుడే అన్ని కాలేవు కదా. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు మార్పులు తెచ్చినాం, ఇక ముందు కూడా తెస్తాం. కానీ అన్నొక్కసారి కాలేదు కాబట్టి మీరు మమ్మల్ని కొంచెం కన్సిడర్ చేయమంటున్నాం. కాబట్టి మీరు అన్నీ కూడా చేయగలుగుతాం. మేము నెక్స్ట్ టైం నుంచి అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పటికి కూడా ఏం తక్కువ లేకుండా చూస్తాం. దాంతోపాటుగా ఈ గుడికి సంబంధించిన పూర్తి స్థాయిలో 100 సంవత్సరాల తాత ముత్తాత నుండి గుడికి అనేక సేవలు అందిస్తున్న లక్ష్మాచారి గారు మనతో ఉన్నారు. వాళ్ళకు ఈ గుడి చరిత్ర ఏందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అయ్యగారు కొద్ది కూర్చోండి, ఒకటే ఫ్రేమ్లో పెట్టు అయ్యగారు. వాళ్ళు ఈ మొత్తంగా సార్, ఈ గుడికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్రకు సంబంధించిన నాన్నగారు అసలు ఈ భావసంభావ గుడి ఎందుకు ఏర్పడ్డది? ఈ భావసంభావ చరిత్ర ఏంది? ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే మాకుల నివాసాయ శ్రీమద్ వెంకటేశాయ మంగళం. సుప్రసిద్ధ మాకుల క్షేత్రం మరిపెడ గ్రామంలో మామిడి తోటలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇలవేలుపు, మా కులదైవం. అలాగే అభిముఖంగా ఉన్నటువంటి దక్షిణముఖంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి పూర్వం 900 ఏళ్ల క్రితందని చరిత్ర చెప్తోంది. అలాగే ఈ స్వామివారిని 100 సంవత్సరాల నుంచి మా కుటుంబీకులు అర్చనాది కార్యక్రమాలు చేస్తూ తరిస్తున్నాం. భక్తులకు వారు కోరుకున్నటువంటి కోరికలను స్వామివారికి మంత్రపూరితంగా విన్నవించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వాళ్లకు అందజేస్తూ ఎంతోమంది భక్తులు పునీతులయ్యారు. ఎన్నెన్నో కోరికలు, సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వాళ్ళకు వివాహము, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగము ఇత్యాదిగా వారు ఏ కోరిక కోరుకుంటే భగవంతుడు ఆ కోరికను తక్షణమే నెరవేర్చేటువంటి యొక్క కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. అలాగే పక్కన ఉన్నటువంటి ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ మారెమ్మ తల్లి కూడా పూర్వకాలం నుంచే ఉంది. అది కూడా తాతల తరాల నుంచి నడుస్తోంది. అక్కడ కూడా ఈ మధ్యన భక్తుల సహకారంతో మన కస్నానాయక్ గారు ఇచ్చినటువంటి అమౌంట్ను CGFకు కట్టి CGF నుంచి మిగతా శాంక్షన్ చేయించి అలాగే భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేసి
వారి సౌజన్యంతో వారు తెచ్చినటువంటి విగ్రహాన్నే అమ్మవారిగా కొలువు ఉండేటట్టుగా ప్రతిష్టాపన మొన్న 9వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారు కూడా రాను రాను భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తుంది, తప్పకుండా నెరవేరుస్తుంది. అట్లాగే స్వామివారికి వచ్చేసరికి ఇది పెద్ద పెద్ద మామిడి చెట్లతో ఉన్నది. ఇది మా స్వంత స్థలంలో వెలిసినటువంటి భగవంతుడు. ఆయనకు మా పూర్వీకులు తరతరాల నుంచి చేస్తూ వస్తున్నారు. అదే పరంపరలో నేను కూడా సుమారుగా 1983 నుంచి వస్తూ 96 నుంచి నికరంగా ఉంటూ నేను మా సహా ఉద్యోగి లక్ష్మీనరసింహాచార్యులు ఇద్దరము భక్తుల సౌకర్యం కోసం, భక్తుల కోరికలు నెరవేరడం కొరకు భగవంతుడికి వారి తరఫున మంత్రపూరితముగా భగవంతుడిని అర్చన చేసి వేడుకొని వారికి సకాలంలో ఆ కోరికలు నెరవేరే విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. భావసంగ్ బావ గుడి అని గిరిజనుల గుడి దేవస్థానం సంబంధించింది కదా, మరి మీరు వెంకటేశ్వర స్వామి అంటున్నారు కదా, దీని భావసంగ్ బావకి వెంకటేశ్వర స్వామి డిఫరెంట్ అండి. అది పూర్వం వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నటువంటి దేవాలయం. భావసింగ నాయన ఇక్కడ వచ్చి జెండా పంపని, ఇక్కడ చెరువు కింద ఆ ప్రదేశాన్ని జెండా పంపంటారు, అక్కడ ఆయన మరణించడం జరిగింది. ఆయన అక్కడ సమాధి కూడా ఉంది. ఆ కులం వాళ్ళు, ఆ గోత్రం వాళ్ళు, ఆ ఇంటి పేరిట వాళ్ళు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి జెండా కట్టి వస్తారు. అదే పరంపరగా భావసింగుగా నామకరణం చెంది, అంటే వెంకటేశ్వర స్వామి భావసింగ్ అయ్యాడు అనే భావనతోటి ఆ కులం వాళ్ళు కోరటం, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చిపోవడము, అలాగనే వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చుకోవడం, వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇచ్చుకోవడం, 1 by 1 అట్లా పెరిగి చేస్తున్నారు. భావసింగ్ సమాధి మాత్రం అక్కడ ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేయాలని కొంతమంది కోరుకుంటున్నారు. సమాధి అక్కడ ఉంది కదా, మరి గుడి భాసంబావదా ఇది వెంకటేశ్వర స్వామిదా? వెంకటేశ్వర స్వామి భావసింగ్ అనే ఆయన కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన ఇక్కడ నిర్యాణం పొందాడు కాబట్టి ఆయనే ఇక్కడ ఉన్నాడనే భావనతోటి కొలుస్తూ, ఎవరు యద్భావం తద్భవతి భగవద్గీతలో చెప్పినట్టుగా ఎవరు ఏ పేరుతో కొలిచినా ఆ పేరుతో నేను వరమిస్తానన్నాడు. కాబట్టి ఈ ఇతర కులాల వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటారు, గిరిజనులు భావసింగ్ భావాన్ని కొలుస్తారు, మరి శ్రీనివాసుడు అంటారు, ఎందుకంటే అమ్మవారిని కొలువుంచుకున్నాడు కాబట్టి శ్రీనివాసుడు అంటారు. ఉత్సవమూర్తులకు మాత్రం కళ్యాణం వెంకటేశ్వర స్వామికి శ్రీ భూనీలాదేవితో కళ్యాణం జరుగుతుంది. అట్లాగే ఈ దేవాలయాన్ని అనుసరించి కట్టుకున్నటువంటి చాలామంది దేవాలయాలు కూడా వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవితోటే వివాహాలు జరగడం చూస్తున్నా, తరచూ అక్కడక్కడ కనబడుతున్నాయి. అలాగనే ఎవరికి ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా వరమిస్తాడు కాబట్టి మాకుల దైవం అనేది పేరు పడింది. అనేది గుడి అంతకుముందే ఉందా? భక్తుడు మాత్రమేనా భాసంబావ అనేటువంటి? భక్తుడేనా? భక్తుడే, భక్తుడు. ఇది మొత్తంగా అయితే భాసంబావగా కొలుస్తూ ఇక్కడ గిరిజనులు అయితే అధిక సంఖ్యలో వేలాది మంది ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇది గుడి దేవస్థానం సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ వస్తున్న గిరిజనులకు అయితే పూర్తి స్థాయిలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా మనం చూడొచ్చు, దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళ అయ్యగారులు కొన్ని వాళ్ళకు తెలిసిన దాంట్లో కొన్ని విషయాలను కూడా వివరించడం జరిగింది. మనం కొద్దిగా పోయి లోపలికి వెళ్ళి భక్తులకు కూడా కొన్ని విషయాలు ఏంటి, గుడికి ఒక చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ये मार पाड़ा भावसम बावा अपन लंबड़वाड़ी यारो मारो तेरो भावसम बावा गंगावत। हाँ ये से क्वारी क्वार से कहेंगे वेंकटेश्वर स्वामी कह रहे मैंने वेंकटेश्वर कुंवारो छोरा। हाँ गावड़ी चढ़ाता नहीं गावड़ी गावड़ी चढ़ाओ गावड़ी जान सांडिया जान घर बढ़ाए बढ़ाता नहीं वना गाँव वाले बला ले लाए लाता नहीं अब कहें कह रहे अब वेंकटेश्वर स्वामी कन आता लगा रहे से आपण देवी आपण लंबड़वाड़े देवी क्या हाकू है आपण लंबड़वाड़े हाकू नोन से अब हनु से क्वारी क्वार अब से पेद्द पेंच ले रहे से जेना अब ये कर रहे थे क्वारी क्वार लंबाड़ी देवुडु भावसंभाव
ఇది మా దేవుడు లంబడోళ్ళ దేవుడు, ఇది సుదురోళ్ళ దేవుడు కాదు.